Good morning, students. Today we are going to see one more application of the Gauss law. In previous lesson we have seen that two applications of Gauss law. One is electric field at a point due to uniformly charged sphere, and the second one is electric field due to infinite sheet of charge. Now in today's lesson we are going to see about electric field at a point due to uniformly charged cylinder. ఓకే, ఇంతకుముందు మనం చూసిన లాస్ట్ లెసన్లో మనం ఏం చూసాము అంటే గాస్ నియమం యొక్క అనువర్తనాలలో రెండు అనువర్తనాలని చూసాము. అందులో ఫస్ట్ అనువర్తనం వచ్చేసి ఏకరీతి విద్యుత్ ఆవేశిత గోళం వల్ల కొంత దూరంలో ఉన్న బిందువుల వద్ద మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కున్నాము. నెక్స్ట్ సెకండ్ అనువర్తనం, రెండో అనువర్తనం ఏమో అనంత ఆవేశిత పలక వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కున్నాము. సో ఈ రోజు లెసన్లో మనము విద్యుత్ ఆవేశపూరిత స్తూపం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను తెలుసుకుందాం. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని తీసుకుందాం, ఉత్పాదిద్దాము. నెక్స్ట్ అది విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఏ విధంగా వేరీ అవుతూ ఉంటుంది, అంటే డిస్టెన్స్ ఆ బిందువు స్తూపం నుంచి దగ్గరుందా దూరం ఉందా, ఉంటే ఏమవుతుంది, ఏ విధంగా మారుతుంది, అదన్నీ మనం ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ I am taking one cylinder. Okay, so the radius of cylinder is capital R. Radius of cylinder is capital R, and length of the cylinder is L. Capital L. Okay, capital L. So now our task is we have to find the electric field intensity at 3 points as we have done in earlier cases. That means first case is outside the charged cylinder surface. Okay, we have to find the electric field at a point outside the charged cylinder, and next second case we have to find the electric field at a point which is on the charged cylinder surface, and next third one is we have to find the at a point inside the cylinder surface. Okay, so before going to discuss in detail about at 3 points, first we have to know the what is flux through the entire Gaussian surface. We know that if we want to apply Gauss law at a point, we have to construct the Gaussian surface. Gaussian here we have to construct the Gaussian cylindrical surface. Okay, Gaussian cylindrical surface. Okay, at a point. Okay, if we want to find the at point P3 which is outside the Gaussian charged cylinder surface, at point P3 we have to construct or we have to imagine Gaussian surface at P3 which is cylinder with radius small r and length L and length L, and axis is as same that of charged cylinder. Okay, so మనము ఇప్పుడు ఏదైనా ఒక బిందువు వద్ద ఇప్పుడు మనం ఫస్ట్ విద్యుత్ క్షేత్ర తీవ్రతను గాస్ నియమంను ఉపయోగించి కనుక్కోవాలి అంటే మనం చేయవలసింది ఫస్ట్ ఏంటి అని అంటే ఆ బిందువు దగ్గర మనం గాసియన్ తలాన్ని ఊహించాలి. గాసియన్ తలాన్ని ఊహించి ఇది ఏ షేప్లో ఏ ఆకారంలో ఉందో మనకి ఇచ్చిన అప్లికేషను దాని ఎగ్జాక్ట్లీ అదే షేప్లో మనం గాసియన్ తలాన్ని ఇమాజిన్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ P3 అనే బిందువు దగ్గర చూపిస్తున్నాను. సో P3 అనే బిందువు దగ్గర ఇప్పుడు మన స్తూపం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను నేను కనుక్కోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేశాను అని అంటే P3 అనే బిందువు దగ్గర
స్తూపాన్ని మనం గాసియన్ తలాన్ని స్తూపం రూపంలో స్తూపం ఆకారంలో కన్సిడర్ చేసాము. సో అదేవిధంగా నెక్స్ట్ మనం P2 దగ్గర కనుక్కోవాలి అని అంటే P2 దగ్గర గాసియన్ తలాన్ని ఊహిస్తాము స్తూపం రూపంలో. నెక్స్ట్ P1 దగ్గర అంటే P1 దగ్గర. సో ఇవి మనం విల్ సీ. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి మనం ఇది చూద్దాం. కానీ దానికన్నా ముందు అసలు ఇలాంటి స్తూపం వల్ల మనకి ఎంతటి ఫ్లక్స్ కలుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ P3 డాట్ దగ్గర తీసిన గాసియన్ సిలిండ్రికల్ సర్ఫేస్ ఉంది కాబట్టి, సిలిండర్ సర్ఫేస్ ఉంది కాబట్టి దీనివల్ల మనకి ఎంత ఫ్లక్స్ ఏర్పడుతుంది అంటే వీఆర్ హ్యావింగ్ హియర్ 2 సర్ఫేసెస్, దిస్ కర్వ్డ్ సర్ఫేసెస్ అండ్ these are circular ends, two circular ends and 2 curved surfaces we are having. Okay, so due to the symmetry, the intensity of electric field is same at every point on the curved surface of the cylinder. Okay, అంటే మనకి సిమెట్రీ ప్రాపర్టీని బట్టి మనకి ఈ కర్వ్డ్ సర్ఫేస్ మీద ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా కానీ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది సేమ్ సమానంగా ఉంటుంది. అండ్ ఈస్ డైరెక్టెడ్ రేడియల్లీ అవుట్వర్డ్ అలాంగ్ ద నార్మల్ డ్రాన్ టు ది సర్ఫేస్. హెన్స్ ఫర్ ద కర్వ్డ్ సర్ఫేస్ E and ds are parallel with each other. So there will be a electric flux through the curved surface of the cylinder. That means this curved surface electric field direction is in this direction and the ds also in this direction. So the angle between that E and ds is here theta equal to 0 degrees. Theta equal to 0 degrees. Okay, so in theta equal to 0 degrees means flux means we are having the equation pi equal to integration of E dot ds. So E ds cos theta means cos 0. So we are having some flux value through the curved surface here. Okay, అంటే ఈ తలాల గుండా మనం ఏవైతే ఇలా కర్వ్డ్ వక్రతలు ఉన్నాయో సో వాటి గుండా మనం ఓకే విద్యుత్ అభివాహం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే వీటి దిశ, ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత దిశ మరియు డిఎస్ యొక్క దిశ అన్నవి రెండు సమాంతరంగా ఉన్నవి. అందువల్ల ఈ రెండింటి మధ్య కోణం అన్నది మనకి టీటా ఈక్వల్ టు 0 degrees. అందువల్ల మనం ఫ్లక్స్ అనేది మనకి ఈ సర్ఫేసెస్ ఈ తలాల వల్ల మనకి లభిస్తుంది. కానీ ఇంకొక వేరే సందర్భంలో మిగతా తలాల విషయానికి వస్తే ఇఫ్ యూ సీ ఫర్ సర్క్యులర్ ఎండ్స్ విషయంలో చూస్తే here the direction of electric field is in this direction. The direction of electric field is in this direction, whereas the direction of ds is along the axis. So here the angle between E and ds is clearly 90 degrees. Theta equal to 90 degrees. సో ఈ మరియు డిఎస్లు అనేవి ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నవి కాబట్టి ఇప్పుడు ఈ మరియు డిఎస్ల మధ్య కోణం అన్నది 90 degrees. సో ఈ 90 degreesని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ మనకి ఫ్లక్స్కి ఉన్న ఈక్వేషన్ ఏంటి, పై ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్. ఈ డాట్ డిఎస్ మీన్స్ ఈ డాట్ డిఎస్ కాస్ 90. Cos 90 value is 0. So that pi equal to 0. Pi equal to 0. That means flux through the circular ends is 0. అది ఈ వృత్తాకార చివర్ల నుండి మనకి ఎటువంటి విద్యుత్ అభివాహం అనేది లభించదు, విద్యుత్ అభివాహం అనేది ఉండదు. ఎందుకు అని అంటే ఈ మరియు విద్యుత్ క్షేత్ర తీవ్రత మరియు డిఎస్ల మధ్య కోణం 90 degrees. ఓకే, సో now we will see cases. Case 2 is on the surface of the cylinder. స్తూపం యొక్క తలం మీద ఉన్న బిందువు P2 అనే బిందువు దగ్గర మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాం. సో ఇక్కడ కూడా సేమ్ మనం యాస్టీస్గా డ్రా చేస్తే గాసియన్ సర్ఫేస్ సేమ్ యాస్టీస్ స్తూపం మీదే వస్తుంది, సిలిండర్ మీదే వస్తుంది. కాబట్టి ఫ్లక్స్ త్రూ ది గాసియన్ సర్ఫేస్
through entire Gaussian surface pi e equal to integration e into integral of ds equal to q by epsilon naught. That means e into, for this Gaussian surface radius is capital R. So here we can write 2 pi capital R L, that equal to q by epsilon naught. That implies e equal to 1 by 2 by epsilon L into R into Q. So Q by R. Capital E equal to 1 by 2 pi epsilon L Q by R. Epsilon is permittivity. So here this is a constant, almost like a constant. So that means if we consider the point on the surface of the charged cylinder, and on that surface at all points electric field intensity is same. On this Gaussian surface the electric field intensity is same at all points. Okay, this is case 2. Case 3, inside the surface of the cylinder. ఓకే, విద్యుత్ ఆవేశిత స్తూపం లోపల ఉన్న ఒక బిందువు P అనే బిందువు దగ్గర మనం ఇప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాం. సో టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at a point P1 we have to imagine cylindrical Gaussian surface with Gaussian surface of length L and radius small r1 with same axis as that of the charged cylinder. Okay, so now here charge through the entire this Gaussian surface is, charge is Q equal to rho into pi r1 square L, where r1 is radius of this Gaussian surface. Okay, charge through this Gaussian surface is Q equal to rho into pi r1 square L, because we initially we have taken that uniform, the plus Q charge is uniformly distributed over this total volume, but I am taking some part of this volume, so that I am writing charge Q is rho into pi r1 square L. ఇక్కడ మనం తీసుకున్న అనువర్తనంలో ఏంటి అని అంటే, మనం తీసుకున్న ప్లస్ క్యూ ఛార్జ్ అన్నది ఈ మొత్తం వాల్యూమ్లో ఆవరించబడి ఉంది. కానీ నేను తీసుకుంటుంది మొత్తం వాల్యూమ్ తీసుకోకుండా కొంచెం వాల్యూమ్ కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఈ వాల్యూమ్ లోపల ఇక్కడ ఉండేది మనకి డైరెక్ట్ క్యూ కాదు. కాబట్టి దానికి విద్యుదావేశానికి ఈక్వేషన్ నేను వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఘనపరిమాణ ఆవేశ సాంద్రత పదాల్లో రాస్తున్నాను. సో ఇప్పుడు ఫ్లక్స్ త్రూ ది Gaussian surface is pi e equal to E integration ds, that equal to Q. Q means rho into pi r1 square L by epsilon naught. Okay, so E into integral ds means 2 pi r1 L, 2 pi r1 L, that equal to rho into pi r1 square L by epsilon naught. So pi will get cancelled, r1 and r1 L. So finally we are having E equal to rho by 2 epsilon naught into r1.
This is equation for electric field intensity at point inside the surface of the cylinder. స్తూపం ఉపరితలానికి లోపల ఉన్న బిందువు దగ్గర మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రత అన్నది E ఈక్వల్ టు ρ/2ε0 ఇంటూ R1. అంటే ఆర్కి డిస్టెన్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ ఎలా ఉంది అని అంటే E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R1. E is directly proportional to R1. The variation of electric field strength with distance from the axis of cylinder అన్నది మనకి ఈ ఈక్వేషన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అంటే స్తూపం యొక్క అక్షం నుండి దూరంతో పాటు విద్యుత్ క్షేత్ర తీవ్రత అన్నది ఏ విధంగా మారుతుంది అన్నది మనకి ఈ ఈక్వేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే స్తూపం నుండి ఆ బిందువు యొక్క దూరం పెరుగుతున్నా కొద్దీ, ఈ స్తూపం అక్షం నుండి బిందువు యొక్క దూరం పెరుగుతున్నా కొద్దీ విద్యుత్ క్షేత్ర తీవ్రత అన్నది దానితో పాటు అనులోమానుపాతంలో పెరుగుతూ ఉంది అని మనకి తెలిసింది దీని ద్వారా. సో ఇప్పుడు ఈ 3 కేసెస్ని బట్టి మనం ఒక గ్రాఫ్గా మనం డ్రా చేయొచ్చు. అది మనం ఇప్పుడు చూద్దాం. వై యాక్సిస్ పైన విద్యుత్ క్షేత్ర తీవ్రతను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని తీసుకుందాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ వై యాక్సిస్. ఓకే, ఆన్ ఎక్స్ యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సిస్ ఆర్, డిస్టెన్స్ ఫ్రమ్ ది యాక్సిస్. సో ఇది సెంటర్ ఆఫ్ ది cylinder. This is at surface of the cylinder at r equal to r. So we know that at r equal to r E constant, and below at r equal to r this is E proportional to r1. E proportional to r1 means this one, E proportional to R1. అంటే డిస్టెన్స్తో పాటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్రపోర్షనల్లో పెరుగుతూ ఉంది. సో ఆఫ్టర్ సర్ఫేస్ యాజ్ డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ డిక్రీజింగ్ విత్ ద రిలేషన్ E proportional to 1/R. This is graphical representation of 3 cases. Okay, so first ఉపరితలం లోపల మాత్రం స్తూపం యొక్క ఉపరితలం లోపల స్తూపం అక్షం నుండి దూరం పెరిగే కొద్దీ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది పెరుగుతుంది. స్తూపం యొక్క ఉపరితలం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది స్థిరాంకంగా ఉంటుంది. ఉపరితలం నుంచి బయటకు వెలుపలికి వెళ్ళే కొలది విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ టు 1/R. ఓకే, నెక్స్ట్ అవర్ టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్డ్ కండక్టర్. ఆవేశపూరిత వాహకం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఐఎమ్ కన్సిడరింగ్ వన్ కండక్టర్. ఐఎమ్ కండక్టర్ విత్ సర్ఫేస్ ఏరియా క్యాపిటల్ A. ఓకే, ఒక వాహకాన్ని తీసుకుంటున్నాను. ఆ వాహకం యొక్క వైశాల్యాన్ని A అనుకుంటున్నాను. సో ఈ వాహకం యొక్క ఉపరితలం నుంచి కొంత దూరంలో ఉన్న బిందువుని Pని తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ 1 పాయింట్ అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. అండ్ నెక్స్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ స్మాల్ పోర్షన్ ఆర్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏరియా which is nothing but ds on the surface or near to P. ఓకే, Pకి దగ్గరలో ఉపరితలం మీద దగ్గరలో నేను ds అనే చిన్న వైశాల్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీని నుంచి మనకి దీంట్లో ఛార్జ్ మనకు తెలుసు. సో నెక్స్ట్ వైశాల్యం తెలుసు కాబట్టి సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీని మనం రాయొచ్చు. సిగ్మా ఈక్వల్ టు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి ఫార్ములా మనకు తెలుసు. సిగ్మా ఈక్వల్ టు Q/A ఆవేశ
సాంద్రతకి ఫార్ములా సిగ్మా ఈక్వల్ టు క్యూ బై ఏ. ఓకే, దిస్ విల్ టేక్ యాజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ స్మాల్ ఏరియాలో మొత్తం వాహకం లోపల ఉన్న ఛార్జ్ వచ్చేసి క్యూ. సో ఈ స్మాల్ ఏరియాలో ఉన్న ఛార్జ్ని మనం ఏమనుకుంటాము, డిక్యూ అనుకుంటాం. స్మాల్ డిఎస్ ఏరియాలో ఉన్న ఛార్జ్ వచ్చేసి డిక్యూ. ఓకే, సో ఇప్పుడు ఆ డిక్యూకి మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అని అంటే డిక్యూ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ డిఎస్. డిక్యూ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ డిఎస్. This is equation 2. Okay, so according to Gauss law, the electric flux coming out of the small element ds can be written as. ఓకే, గాస్ నియమంను ఉపయోగించి ఈ స్మాల్ వైశాల్య మూలకం ds గుండా వచ్చే విద్యుత్ అభివాహాన్ని మనం రాయొచ్చు. అప్పుడు దానికి ఈక్వేషన్ మనం గాస్ నియమం ప్రకారం ఈక్వేషన్ ఏం రాయొచ్చు, d pi ఈక్వల్ టు E dot ds that equal to dq. Here charge in the small element is dq, so dq by epsilon naught. Okay, so from equation to what we know dq means, from equation to dq equal to sigma ds. So I can substitute the value of dq from equation to here. Okay, so that is sigma ds by epsilon naught. Take it as equation 3. Okay, now electric flux through the entire surface. Electric flux through the entire surface. Electric flux through the entire surface, pi equal to E integral of ds that equal to sigma a by epsilon naught. Okay, sigma a by epsilon naught. So that implies E into a, integral of ds means a, equal to sigma a by epsilon naught. So a will get cancelled. So E equal to sigma by epsilon naught. E equal to sigma by epsilon naught. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మనకు వచ్చిన సమీకరణం ఏంటి అని అంటే వాహకం వల్ల కలిగే ఆవేశపూరిత వాహకం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం E ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్, వేర్ సిగ్మా ఈజ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, ఉపరితల ఆవేశ సాంద్రత, అండ్ ఎప్సిలాన్ నాట్ అనేది పర్మిటివిటీ. ఓకే, ఇది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్డ్ కండక్టర్. నెక్స్ట్ we will see the force acting on the charged conductor. Okay, next we are going to discuss about the force acting on the charged conductor. Force acting the force acting on the surface of charged conductor. ఆవేశపూరిత వాహకం యొక్క ఉపరితలం మీద కలిగే బలానికి సమీకరణాన్ని చూద్దాం. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద charged conductor. Force acting on the surface of the charged conductor. ఆవేశపూరిత వాహకం యొక్క ఉపరితలం మీద
పనిచేసే బలానికి సమీకరణాన్ని మనం ఇప్పుడు ఉత్పాదిద్దాం. సో ఫస్ట్ నేను ఒక వాహకాన్ని, ఆవేశపూరిత వాహకాన్ని తీసుకుంటున్నాను. సో ఆవేశపూరిత వాహకం ఇది, చార్జ్డ్ కండక్టర్ తీసుకున్నాను. సో చార్జ్డ్ కండక్టర్ తీసుకున్న తర్వాత దీని యొక్క ఉపరితలం మీద P అనే బిందువుని తీసుకుంటున్నాను. P అనే బిందువు దగ్గర ds వైశాల్యాన్ని, ఒక చిన్న వైశాల్య మూలకాన్ని కన్సిడర్ చేస్తున్నాను. సో ఐఎమ్ కన్సిడరింగ్ స్మాల్ ఎలిమెంట్ ఏరియా నియర్ టు P విచ్ ఈస్ ఆన్ ద surface of the conductor. So in order to find the force acting on the surface of the charged conductor, I have to take 2 points in such a way that the first one point should be outside the surface of the conductor and one point should be outside, the second point should be inside the surface of the conductor. Okay, so P1 is I am taking outside the surface of the conductor and P2 inside the surface of the conductor. సో ఇక్కడ P1 ని నేను ఉపరితలం వెలుపల తీసుకున్నాను, P2ని ఉపరితలంకి లోపల తీసుకున్నాను. సో ఈ P1ని P2ని నేను ఎలా ఈ విధంగా కన్సిడర్ చేయడం ద్వారా మనం total force acting on the surface of the charged conductor we can find out. Next, here I am taking small element area ds. సో ఈ ఏరియాలో ఉన్న ఆవేశాన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే, ఇంత చిన్న మూలకం, చిన్న వైశాల్యంలో ఉన్న ఏరియాని dq అనుకుంటున్నాను. సో ది చార్జ్ ఆన్ ద స్మాల్ ఎలిమెంట్ ఏరియా ఈజ్ స్మాల్ dq. Okay, this is ds. So here at point P1 we are observing two electric fields. At point P1 we are observing two electric fields, E1 and E2, and at point P2 also we are observing two electric fields, E1 and E2. అంటే P1 దగ్గర మనం రెండు విద్యుత్ క్షేత్రాలని చూస్తున్నాము, E1 అనే విద్యుత్ క్షేత్రం, E2 అనే విద్యుత్ క్షేత్రం. నెక్స్ట్ P2 దగ్గర కూడా E1 and E2 అనే రెండు విద్యుత్ క్షేత్రాలని చూస్తున్నాము. సో ఇక్కడ E1 అనేది ఈ స్మాల్ ఏరియాలో ఉన్న ఆవేశం dq అనే ఆవేశం వలన కలిగిన విద్యుత్ క్షేత్రం అన్నమాట. E2 అనేదేమో ఈ dq కాకుండా ఇంకా మిగతా ఆవేశం ఉంటుంది కదా ఈ వాహకం లోపల. సో మిగతా ఆవేశం వలన కలిగిన విద్యుత్ క్షేత్రం E2. ఓకే, here E1 is due to the charge in small element area and E1 is due to the small charge dq and E2 is electric field is due to rest of the charge on the conductor. So E1 E2 we know. So and one more thing, charge on the surface of conductor is q and surface area of the conductor is a, then surface charge density sigma equal to q by a. ఓకే, అంటే వాహకం యొక్క ఆవేశం అన్నది q అవుతే మరియు వాహకం యొక్క వైశాల్యం a అనుకుంటే ఉపరితల ఆవేశ సాంద్రత q by a అవుతుంది. సో తర్వాత మనం ఈ ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి P1 దగ్గర మనకి రెండు విద్యుత్ క్షేత్రాలు ఉన్నాయి కదా, అందులో E1 E2 ఉంది. సో E1 E2 రెండు కూడా మనకి అప్వర్డ్ డైరెక్షన్, పై దిశలోనే ఉన్నాయన్నమాట. సో electric fields at P1 are both are in upward direction. So electric field at resultant electric field at P1 is E equal to E1 plus E2. E1 plus E2. This we are taking as equation 2. So next, just previous we have seen that electric field due to conductor. Electric field due to conductor is E equal to sigma by epsilon. So if we substitute equation 3, the value of E from equation 3 in equation 2, then we are getting E1 plus E2 equal to sigma by epsilon naught. This is equation 4.
E1 plus E2 equal to sigma by epsilon naught. This is equation 4. Next, at P2. At P2, E1 is in downward direction and E2 is upward direction. So resultant electric field at P2 is what? E equal to minus E1 plus E2, minus E1 plus E2, and that equal to 0. Total net value of electric field is 0. So that we can write E1 equal to E2. This will be take as equation 5. Okay, E1 equal to E2. So substitute E1 equal to E2, and that means equation 5 in equation 4. Then E1 we are assuming that E1 equal to E2, that equal to E. So substituting equation 5 in 4, E plus E equal to sigma by epsilon naught. That means 2E equal to sigma by epsilon naught. 2E equal to sigma by epsilon naught. That implies E equal to sigma by 2 epsilon naught. E equal to sigma by 2 epsilon naught. Okay. Now we have to calculate force. So taking this as equation 5. Since the charge dq on the small area ds is situated in the electric field E2, then the force experienced by this charge is F equal to charge on ds into electric field. Okay, electric field, charge on ds into electric field. Electric field means in E2 it is E2. Okay, so charge on ds means dq. F equal to dq into E2. Okay, but we know that from definition of surface charge density, sigma equal to dq by ds. That implies dq equal to sigma ds. So if we substitute this value in above equation, F equal to sigma ds into E2. And from equation 5 we know the value of electric field. Okay, take it as equation 6. Substitute equation 5 in 6. So then equation 5 means E1 or E1 equal to E2 equal to E equal to sigma by 2 epsilon naught. So F equal to sigma ds into sigma by 2 epsilon naught. Okay, so finally F equal to sigma square ds by epsilon naught. F equal to
sigma square ds by epsilon naught. This is equation 7. Okay. And but the electric field due to charged conductor ఆవేశపూరిత వాహకం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మనకి ఈక్వేషన్ E equal to sigma by epsilon naught, that implies sigma equal to E into epsilon naught. Okay, take it as equation 8. Substitute equation 8 in 7. That means the value of sigma from equation 8 we are substituting in the equation 7. So then F equal to E epsilon naught whole square into ds by epsilon. So that implies that equal to E square into epsilon square, and here square, here epsilon naught. So epsilon will get cancelled. So finally we are getting E square epsilon naught into ds. The equation for force is F equal to epsilon E square into ds. The force acting on the charged conductor is F equal to epsilon naught E square into ds. Okay, అంటే ఆవేశపూరిత వాహకం మీద పనిచేసే బలానికి సమీకరణం ఇది. F equal to epsilon E square into ds. Force per unit area. Force per unit area means if we take ds this side, then we will get F by ds equal to one by 2 epsilon E square. Okay, this one. F by ds equal to 1 by 2 epsilon E square. Which is known as mechanical force is represented by P. So this force for unit area is nothing but mechanical force. This we will representing with the P. So P equal to 1 by 2 epsilon E square. వాహకం మీద ఆవేశపూరిత వాహకం మీద పనిచేసే యాంత్రిక బలం P equal to 1 by 2 epsilon E square, where epsilon is permittivity, E is విద్యుత్ క్షేత్ర తీవ్రత, వాహకం వల్ల కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఇది ఈరోజు మనం చూసిన క్లాస్. ఈరోజు క్లాస్లో ఈరోజు లెసన్లో మనం మెయిన్ రెండు టాపిక్స్ కవర్ చేసాము. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ గాస్ లా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ సిలిండర్, and second one is in case of charged conductor, electric field and force acting on the charged conductor we have seen. ఓకే, ఈరోజు క్లాస్లో మనం రెండు మెయిన్ టాపిక్స్ చూసాము. ఒకటేమో గాస్ నియమం యొక్క అనువర్తనము, అనువర్తనం ఏ అనువర్తనం చూసాము అంటే ఆవేశపూరిత స్తూపం వలన కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని చూసాము. తర్వాత రెండవది ఆవేశపూరిత వాహకం వలన కలిగే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం మరియు ఆవేశపూరిత వాహకం మీద పనిచేసే యాంత్రిక బలానికి సమీకరణాన్ని మనం ఉత్పాదించాము. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ కేస్ వన్, అవుట్ సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. అంటే ఆ విద్యుత్ ఆవేశపూరిత స్తూపం యొక్క ఉపరితలానికి వెలుపల ఉన్న P3 అనే బిందువు దగ్గర మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాం. టు క్యాలిక్యులేట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ P3, we have to imagine
cylindrical Gaussian surface of length L and radius R with the same axis as that of the charged cylinder as shown in this figure. Okay, so ఏం చేశాను అంటే మనం గాసియన్ సర్ఫేస్ని గాసియన్ తలాన్ని కూడా నేను స్తూపాకారంలో సేమ్ విద్యుదావేశిత స్తూపం యొక్క అక్షాన్ని దీనికి కూడా అక్షంగా తీసుకొని ఒక గాసియన్ తలాన్ని డ్రా చేశాను. దీన్ని మనం జస్ట్ ఫర్ వేరియేషన్ పర్పస్లో నేను దీన్ని డాటెడ్ లైన్తో చూపించాను. ఓకే, సో నౌ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది Gaussian surface, this Gaussian surface. Okay, we have drawn at P3. Electric flux through the Gaussian surface. Through the Gaussian surface, electric flux through the Gaussian surface is pi equal to E integration of ds. E ds that equal to q by epsilon naught. Okay, so from this equation E surface integral ds equal to q by epsilon naught. Here for this Gaussian surface, integral ds means E into 2 pi RL. 2 pi RL equal to q by epsilon naught. So E equal to we have to write E equal to then 1 by 2 pi RL into q by epsilon naught. That I am writing here. E equal to 1 by 2 pi RL into q by epsilon naught. So I can rearrange this 1 by 2 pi epsilon L into q by R. This is the equation for electric field intensity at a point P3. Okay, which is outside the surface of the cylinder. స్తూపం యొక్క ఉపరితలానికి వెలుపల ఉన్న P3 అనే బిందువు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మనకి సమీకరణం E ఈక్వల్ టు 1 by 2 pi epsilon L into q by R. సో దీన్ని బట్టి మనం ఇంకొక విధంగా చెప్పొచ్చు అని అంటే, రిలేషన్ చెప్పాలి అని అంటే, or E inversely proportional to 1 by R. E inversely proportional to 1 by R. Ante as the distance from axis of cylinder increases, the electric field intensity decreases and is inversely proportional to the distance R. మనకి ఈ స్తూపం యొక్క అక్షం నుండి దూరం పెరిగే కొద్దీ ఏమవుతుంది అని అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది తగ్గుతుంది. అది మనం ఈ సందర్భంలో మనకు తెలుస్తుంది. ఎక్కడ ఏ పాయింట్ ఏ బిందువు దగ్గర అంటే మనం విద్యుత్ ఆవేశిత స్తూపానికి వెలుపల తీసుకున్న బిందువు దగ్గర మనకి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి డిస్టెన్స్కి ఉన్న రిలేషన్ విలోమానుపాతము. అందువలన మనం దూరం పెరిగి స్తూపం అక్షం నుండి ఆ బిందువు యొక్క దూరం పెరిగే కొద్దీ దాని యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క విలువ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కేస్ 2. సో ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్కి ఈక్వేషన్ వచ్చేసి మనం ఏ విధంగా రాయొచ్చు అని అంటే, పై ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ది electric flux through the curved surface electric flux through the curved surface plus electric flux through the
through the circular ends. Through the circular ends. Okay, electric flux through the curved surface plus electric flux through the circular ends. So electric flux through the curved surface means integration of E dot ds plus electric flux through the circular ends also equation E dot ds. Here integration of E dot ds means integration of E ds cos. Here the angle between, in case of curved surfaces, the angle between E and ds is 0 degrees. ఓకే, అంటే మనకి వక్రతలాల విషయంలో ఈకి మరియు డిఎస్కి మధ్య కోణం వచ్చేసి 0 degrees, అంటే రెండు సమాంతరంగా ఉన్నవి కాబట్టి ఇక్కడ ఇది మనం cos 0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈడిఎస్. హియర్ ఇన్ కేస్ ఆఫ్ సర్క్యులర్ హ్యాండ్స్ యాంగిల్ టీటా ఈజ్ 90 degrees. ఓకే, ఈ వృత్తాకార చివర్ల విషయంలో మనకి కోణం అనేది ఈకి మరియు డిఎస్ల మధ్య కోణం అనేది 90 degrees కాబట్టి ఇది cos 90. సో ఇది cos 90 మీన్స్ it will become as 0. Okay, so the second term will vanish. So we are getting flux through the only first term, so which is nothing but integration E ds. In case of cylinder, we have to use the equation for flux is pi equal to E into integration of ds. Okay, take it as equation 1. Now we will see at 3 points. First case, in case 1 we will see the electric field at a point outside the cylinder surface, charged cylinder surface. విద్యుత్ ఆవేశిత స్తూపం యొక్క ఉపరితలానికి వెలుపల ఉన్న బిందువు దగ్గర ఫస్ట్ సందర్భంలో చూద్దాము. రెండవ సందర్భంలో విద్యుత్ ఆవేశిత స్తూపం యొక్క ఉపరితలం మీద ఉన్న బిందువు దగ్గర విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాము. నెక్స్ట్ థర్డ్ కేసులో విద్యుత్ ఆవేశిత స్తూపం యొక్క ఉపరితలం లోపల ఉన్న బిందువు దగ్గర కనుక్కుందాం. సో ఈ 3 కేసెస్ని మనం చూస్తే మనకి క్లియర్గా ఈ అప్లికేషన్ అన్నది అర్థమవుతుంది.